హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఫోన్‌పేలో మన వెహికల్ ఇన్సూరెన్స్ అనేది ఎలా తీసుకోవాలో చెప్తాను. ఇన్ కేస్ మీరు బైక్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా లేదా కార్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా ఈ నేను చెప్పిన ప్రాసెస్ అనేది ఫాలో చేసి మీరు ఇన్సూరెన్స్ అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకి చాలా సింపుల్‌గా అయితే అయిపోతది. అండ్ మనకి ఎవరెంత ఇన్సూరెన్స్ ఇస్తున్నారు అనేది ఈజీగా కంపేర్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు ఫోన్‌పే యాప్ ఓపెన్ చేసి మనం బైక్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలనేది మీకైతే చూపిస్తాను. ఫోన్‌పే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఇక్కడ రీఛార్జ్ అండ్ బిల్స్ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు మోర్ అని ఉంది కదా, మోర్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు కొంచెం కింద స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ వెహికల్ పేమెంట్స్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే బైక్ ఇన్సూరెన్స్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేశాక ఇక్కడ మీ బైక్ నెంబర్ కానీ కార్ నెంబర్ కానీ అయితే ఎంటర్ చేయండి. సో ఇక్కడ నేను బైక్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాను. వన్స్ మీ బైక్ నెంబర్ అనేది ఎంటర్ చేశాక ఇక్కడ మీకు ఆరో కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ మీ బైక్ డీటెయిల్స్ అనేవి అయితే వస్తాయి అన్నమాట. అండ్ మీకు ఇక్కడ ప్లాన్ అనేది కూడా వస్తుంది. అండ్ మీకు ఇక్కడ ఐటీవీ అనేది కూడా ఉంటుంది. సో మనకి ఇక్కడ బేసిక్గా 2 టైప్స్ ఆఫ్ ప్లాన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఓన్ డ్యామేజ్, సెకండ్ వన్ వచ్చేసరికి కాంప్రహెన్సివ్. సో మనం మ్యాక్సిమం మీరు కాంప్రహెన్సివ్ సెలెక్ట్ చేసుకోండి. కాంప్రహెన్సివ్లో మనం వేరే వాళ్ళకి డ్యామేజ్ చేసినా మనకి వేరే వాళ్ళు డ్యామేజ్ చేసినా బోత్ అయితే కవర్ అవుతాయి అన్నమాట. సో అందుకు మీరు ఇక్కడ కాంప్రహెన్సివ్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ డ్యూరేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీకు 1 ఇయర్ కావాలా, 2 ఇయర్స్ కావాలా, 3 ఇయర్స్ కావాలా, మీ ఎన్ని ఇయర్స్కి అయితే మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నారో ఆ ఇన్సూరెన్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 ఇయర్కి తీసుకుందాం అనుకోండి, 1 ఇయర్ అని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనకి వేరియస్ ప్రొవైడర్స్ అయితే ఉంటారనమాట మనకి ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఐడివి అనేది ఉంటుంది. ఐడివి అంటే మనకి ఎంత అమౌంట్ కవర్ అవుతుందని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఐసిఐసిఐ లంబాడీ ఉంది కదా, ఇది నేను 958 రూపీస్కి అయితే 958 రూపీస్కి అయితే బై చేస్తాను. నాకు కవర్ వచ్చేసరికి 2 lakhs అయితే ఉంటుంది. ఇక్కడ మనకి గో డిజిట్ అనేది 1504 అండ్ మనకు కవర్ వచ్చేసరికి 1,96,000 అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏదైతే కన్వీనియంట్గా ఉంటుందో అండ్ మనకి ఎంత అయితే మ్యాక్సిమం అమౌంట్ కావాలో ఆ అమౌంట్ని బట్టి మనకి ప్రీమియం అయితే పే చేయాలి. సో ఇక్కడ మనం మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఐసిఐసిఐ లంబార్డ్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది డీటెయిల్స్ అనేది ఫెచ్ చేస్తుంది అనమాట. ఫెచ్ చేసిన తర్వాత ఇలా మనకి 1 ఇయర్ కాంప్రహెన్సివ్. సో ఈ విధంగా మనకి డీటెయిల్స్ అనేవి వస్తాయి. మన కవరేజ్ వచ్చేసరికి 2 lakhs, డ్యూరేషన్ వచ్చేసరికి ఎక్స్పైరీ ఆఫ్ కరెంట్ పాలసీ. సో ఇక్కడ మీరు యాక్సిడెంట్ కవర్ కనుక ఎనేబుల్ చేసుకోవాలి అంటే మీరు ఒక 300 రూపీస్ అనేది యాడ్ చేసుకుంటే మీకు యాక్సిడెంట్ కవర్ అయితే ఎనేబుల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈ విధంగా మన బైక్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. అండ్ ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ అని వస్తాయి. ఇక్కడ మనకి టోటల్ అమౌంట్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మనకి థర్డ్ పార్టీ వాళ్ళకి 1,300 అయితే పే చేస్తాం. ఓన్ డ్యామేజ్ అయితే 592. మనకి టోటల్ జిఎస్టీ వచ్చేసరికి 352 అయితే పడుతుంది. అండ్ మనకి టోటల్ ప్రీమియం వచ్చేసరికి 2,300 రూపీస్ అయితే పడుద్ది. సో ఇక్కడ మనకి బైక్ రిజిస్ట్రేషన్ డేట్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సింపుల్గా ఇక్కడ ఏం చేయాలి అంటే బై ప్లాన్ అని ఉంది కదా, బై ప్లాన్ మీద అయితే క్లిక్ చేయాలి. వన్స్ బై ప్లాన్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీకు పేమెంట్ అనేది అడుగుతుంది. సింపుల్గా ఇక్కడ ఏం చేస్తారంటే పేమెంట్ అనేది చేశాక ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ మీ పాన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. పాన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీ కేవైసీ అయితే వెరిఫై చేసుకోవాలన్నమాట. అండ్ మీకు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ఇవ్వాలి. ఈ విధంగా డీటెయిల్స్ ఫిల్ చేశాక మీకు సబ్మిట్ అని ఉంది కదా, సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. వన్ సబ్మిట్ మీద క్లిక్ చేశాక మీకు నెక్స్ట్ పేజ్కి అయితే ఇది లోడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే మీ ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ అయితే అప్లోడ్ చేయాలి. అండ్ మీ ఫుల్ నేమ్ ఏదైతే ఉందో అది ఇవ్వాలి. అండ్ ఇక్కడ మీ ఆధార్ కార్డ్ లాస్ట్ 4 డిజిట్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి మీరు ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి మీ అడ్రస్, సిటీ, స్టేట్, పిన్ కోడ్ ఇవన్నీ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మీ ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో వన్స్ మీ ఆధార్ కార్డు లేకపోతే మీరు వేరే డాక్యుమెంట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కానీ ఏదైనా మీరైతే అప్లోడ్ చేయొచ్చు అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఈ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి ఈ డీటెయిల్స్ అనేవి అయితే ఫిల్ చేయండి. వన్స్ మీరు ఈ విధంగా డీటెయిల్స్ అనేవి ఫిల్ చేశాక మీకు ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కేవైసీ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో మీరు కేవైసీ వెరిఫికేషన్ అనేది మీకు 1 అవర్ అయితే టైం పడుతుంది అనమాట. వన్స్ ఆ కేవైసీ వెరిఫికేషన్ అయిపోయాక మీకు పాలసీ అలౌట్ అయితే మీకు ఇమీడియట్గా ఈమెయిల్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి మన పాలసీ రిలేటెడ్గా డీటెయిల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ ప్రాసెస్ ఫాలో చేసి మీరు ఏంటంటే
మనం ఫోన్పేలో బైక్ ఇన్సూరెన్స్ అనేది చాలా సింపుల్గా అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి, బెనిఫిట్స్ అనేవి అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. బెనిఫిట్స్ అనేది వస్తాయి. సో వన్స్ మీకు కేవైసీ వెరిఫికేషన్ అయినాక మీకు పాలసీ అయితే అలొకేట్ అవుతుంది. సో చూసారు కదా, ఈ విధంగా మనం సింపుల్గా ఒక 5 మినిట్స్లో బైక్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవచ్చు. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.